ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండను, అబద్ధమాడు నాలుక పెరికివేయబడును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యం అనేది ఎప్పుడూ నిలిచి ఉంటుంది. శ్రమలు కలిగినప్పుడు అది కాల పరీక్షకు తట్టుకుని స్థిరంగా ఉంటుంది. కాబట్టి నేను సత్యం పలికినందుకు ప్రస్తుతం శ్రమ పడాల్సి వచ్చినప్పటికీ సంతోషంగా దాన్ని స్వీకరించి నిరీక్షణతో నిలబడాలి. నేను దేవుని సత్యాన్ని విశ్వసించాను కాబట్టి దానిని ప్రకటించడానికి సకల ప్రయత్నాలు చేసినప్పుడు మనము వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. అయినా మనము భయపడనక్కర్లేదు. ఎందుకంటే చివరికి సత్యమే జయిస్తుంది కదా. అబద్ధానికి దొరికేది తాత్కాలికమైన విజయం. అబద్ధమాడు నాలుక క్షణమాత్రం ఉండును అని బైబిల్ చెప్తుంది. అది ఒక పిచ్చి మొక్క లాంటిది. ఒక రాత్రిలో అది గబగబగా ఎదిగి పెరిగి మరో రాత్రికల్లా వాడిపోతుంది. దాని అభివృద్ధి ఎంత వేగంగా ఉంటుందో దాని క్షీణత కూడా అంతే వేగంగా ఉంటుంది. అయితే ఎన్నటికీ మారని నిత్య సువార్త సత్యాన్ని ప్రత్యక్షపరుస్తూ దాన్ని కాపాడుతున్న దేవుడు ఎంతగా స్తుతికి పాత్రుడు, యోగ్యుడు. ఈ నిత్య సువార్త అనేది మార్పు లేనిది. ఇది దేవుని సత్యములో నుండి పుట్టింది. సత్యం పలికేవాడు సాతానును సిగ్గుపరుస్తాడు. అవును, దేవుని సత్యాన్ని ప్రకటించేవారు నరకములో ఉన్న దెయ్యాలన్నిటినీ సిగ్గుపరిచి అబద్ధం అనే పుట్టలోంచి బుసల కొడుతున్న సర్ప సంతానాన్ని చెల్లాచెదురుగా చేసేస్తారు. ప్రియా దేవుని బిడ్డ, నీ హృదయము నువ్వు అన్ని విషయాల్లో, అవి చిన్నవైనా పెద్దవైనా సరే, సత్యం వైపు ఉండేటట్లు జాగ్రత్త పడు. మరి ముఖ్యంగా కృపాసత్యాలను మనుషులకు అనుగ్రహించిన దేవుని పక్షంగా ఉందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము సత్యమైన నీవు, సత్యం అనే విషయాన్ని, అది మీ దగ్గర నుండి వచ్చింది కాబట్టి మేము సత్యం కొరకు జీవించగలగటానికి, సత్యము ప్రకటించగలగటానికి, సత్యాన్ని కలిగి ఉండే బాధ్యత మేము కలిగి ఉండే బాధ్యత ఈ మానవాళంతటికి మీరు అనుగ్రహించమని. ఎందుకంటే నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే ప్రతి మనుషుని స్వతంత్రునిగా చేస్తుంది. అట్టి బాధ్యత ప్రతి మానవాళికి అనుగ్రహించబడటానికి కృప చూపించండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి అనుగ్రహించమని, ఎవరికైతే మీరు గర్భఫలాలు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని,
మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.